ముఖ్యమైన ఉద్దేశ్యము దేవుడు మనకిచ్చిన ధన్యత నిత్య జీవం చేర్చబడటం. యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవమును అనుగ్రహిస్తాను. ఈ లోకంలో ఉన్నతమైన స్థితిగతులలో సౌఖ్యంగా, సుఖంగా జీవించడం దేవుడు మనకు చెప్పిన వాగ్దానం కాదు, ఇచ్చిన ధన్యత కాదు. వాటి మీద మనసు పెట్టినట్లయితే నిత్య జీవమును మనం పోగొట్టుకుంటాం. యేసు ప్రభు మనకు వీటిని అనుగ్రహించడానికి రాలేదండి. వీటికంటే ఎక్కువ అమూల్యమైన రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. అమూల్యమైనదది. దాన్ని మనం చెల్లించలేము. ఎవడు కొనివ్వలేడు. ఎవడు మనకివ్వడది. ఎవ్వనికి శక్తి లేదు, చాలదు. ఆ సృష్టికర్త, ఆ ప్రభు మనకిచ్చాడు ఉచితంగా. ఆయన పే చేశాడు. ఆయన చెల్లించాడు. హి పెయిడ్ ఇట్ ఫుల్. దానిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకెలాగో తప్పించుకుంటాం. అందుకే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఈ లోకంలో ఉన్నటువంటి జీవన సంబంధమైన కార్యక్రమాలు, జీవన సంబంధమైన అంశాల మీద మనం మనస్సు పెట్టినట్లయితే ఎలాగో తప్పించుకుంటాం. మన యొక్క దృష్టి, మన గురి ప్రభునందు ఆయన రక్షణలో కొనసాగటానికి, ఆయనకిష్టలుగా జీవించడానికి, ఆయన చెప్పినది చేయటానికి మనం పెట్టాలి కాన్సంట్రేషన్ అండ్ గోల్. ఆ ఎయిమ్. ఈ లోకంలో మనం కొట్టుకుపోకూడదు. పూట కూటి కోసం, ఈ లోకంలో సుఖం కోసం, ఈ లోకంలో జీవించడానికి కోసం. అది ఏమాత్రము దేవుడు అంగీకరించడు. అందుకనే దేవుడు మనకిచ్చిన రక్షణను అమ్ముకోకూడదు. అమ్ముకుంటే మళ్ళీ మనకు రాదు, దొరకదు మళ్ళీ మనకి. అమ్ముకోకండి. ఏమీ లేకపోతే చనిపోండి, కానీ ఆ రక్షణను అమ్ముకోకండి. అమ్ముకున్నోళ్ళు దేవుని రాజ్యం వెళ్ళరు, చనిపోయిన వాళ్ళు దేవుని రాజ్యం వెళ్తారు. ఆ రక్షణను మనం అమ్ముకోకూడదు. ఇంతకంటే ఎక్కువ క్లియర్గా ఇంకెవరు చెప్పలేరు. మరి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన నిత్య జీవము, ఆయన మన ముందు పెట్టిన రక్షణను మనం ఎంతో కృతజ్ఞతతో మనం తీసుకోవాలండి.